సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధించింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను ఆమోదించకపోవడంతో దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను కేసీఆర్ సర్కార్ నామినేట్ చేసింది. అయితే వారి పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాల అని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th August 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ